ఇక్కడ ఉన్నటువంటి స్వామి అనేక యుగములలో అవతార స్వీకారం చేసి ధర్మమును నిలబెట్టినటువంటి వాడు. అందుకే కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు శ్రీవేంకటనాయక. అదే స్వామి, అదే శ్రీమన్నారాయణుడు, అదే శ్రీ మహావిష్ణువు ధర్మ సంరక్షణార్థం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ప్రధానంగా స్వీకరించాడు. అవతారము అంటే కిందకి దిగి వచ్చుట అని. మనం ఈ లౌకికమైనటువంటి కంటితో చూడడానికి వీలైనటువంటి రీతిలో అంగప్రత్యంగముల యొక్క సమాహారమైనటువంటి శరీరముతో కూడుకున్నవాడై అజాయమానో బహుధా విజాయతే అని చెప్పబడినట్లుగా జన్మ లేనటువంటి వాడు జన్మ స్వీకరించి అందరి మధ్యలోకి వచ్చి కనపడడానికి యోగ్యంగా తిరిగితే దానిని అవతారము అని పిలుస్తారు. అటువంటి అవతారాల్లో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ప్రఖ్యాతిగా చెప్తారు. కృతేతు నారసింహోభూత్. కృతయుగంలో నరసింహావతారం చాలా గొప్ప అవతారం. ఎందుచేత అలా ఎందుకు నిర్ణయం చేస్తారు అంటే, నరసింహావతారం ఒక భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తుని యొక్క మాట ఎంత గొప్పదో నిరూపణం చేసింది.